రోజు ఎంతో అద్భుతంగా రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్కి ఇచ్చేస్తున్నారు వెంకటలక్ష్మి మేడం గారు. పామూరు నుంచి వచ్చేస్తున్నారు మాస్టర్స్. అలాగే మేడం గారు చెప్పే టాపిక్ వచ్చేసి చత్వతీర్థం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ. ఓవర్ టు యూ. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. వెంకయ్య స్వామి గురుదేవం గొలగమూడి గ్రామే స్థితం అత్రి అనసూయమునియంస పెంచలయ్య పిచ్చమ్మ తనయ దత్తావతారం నిత్యాగ్నిహోత్రం నిత్యాన్నదానం వృషగ్వరేణ్య అవధూత రూపం దేవాదిదేవం నమామి సద్గురుం శ్రీ వెంకయ్యార్యం. విశ్వ ధ్యాన జగతికి పితామహులైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మాతృ సమానురాలైనటువంటి స్వర్ణమాల పత్రిజమ్మ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అలాగే విశ్వ నందున్నటువంటి భారతీయుల అందరికీ కూడా, ధ్యానులకి, మాస్టర్స్ కి, గ్రేట్ మాస్టర్స్ కి, పండితులు, పామరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ జూమ్ లో వింటున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇవాళ మరి నా పరిచయము, నేను 2019లో మార్చి 31వ తేదీన ధ్యాన జగత్తుకి పునర్జన్మ పడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పత్రిజీ గారి ప్రబోధాలు చెప్పుకుంటూ, ధ్యానం నేర్చుకుంటూ నేర్పిస్తూ చిన్నపిల్లలకు కానీ అందరికీ కూడా చేపిస్తున్నాను. మరి నేను కర్ణాటక సంగీతం చేస్తుంటాను. మరి కర్ణాటకలో కన్నడ సాహిత్య పరిషత్ మెంబర్గా ఉన్నాను. ఇండియా ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్గా ఉన్నాను. పిఎంపి డాక్టర్ కోర్స్ చేశాను. మళ్ళీ ఈ కన్నడ ఎంఏ వరకు కన్నడ చేశా కాబట్టి దాంట్లో నాకు డాక్టరేట్ ఇచ్చారు. నా మ్యూజిక్తో విత్ మ్యూజిక్ చేశానని. ఇన్ని ఉన్నా కూడా మరి ప్రప్రథమంగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చెరుకూరి సుబ్బదాసు గారు, ఆయన పేరు సుబ్బరాయుడు. అయితే సంగీతంలో హరికథలు అవి నేర్పిస్తున్నందువల్ల దాస విద్య అనే ఒక కార్డు ఇచ్చారు. అదొక ఆయనకు బిరుదైపోయింది. అది వాళ్ళు ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఇంట్లోనే మాకు సత్సంగాలు జరుగుతున్నందువల్ల బాల్యం నుండి కూడా నాకు ఈ ఆధ్యాత్మికంలో అనుభవం ఉంది. అప్పటి నుంచి కూడా నేను హాస్టల్ ట్రావెల్స్ చేస్తూ చిన్నప్పుడే నాకు ఈ జ్ఞానోదయం కలిగినందువల్ల నాకు మెడిటేషన్, పద్మాసనం వేయటం ఇవన్నీ తెలుసు, కానీ ధ్యానం అనేది మనకు తెలియదు. భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాముల వారి కృపా కటాక్షం వల్ల, ఎందుకంటే నేను ఆయన ఎప్పుడు నిరంతరం అడిగేదాన్ని,
నేను వచ్చింది అందుకు కాదయ్యా, కుటుంబానికే సరిపోయింది జీవితము, మరి నన్ను ఏం చేస్తావు అని అడుగుతుండేదాన్ని. ఊపిరి తిరగకుండా ప్రతిరోజు ధ్యానం ప్రార్థన చేస్తాడంతా పూజ. అప్పుడు ఆయన మా పత్రిజీ గురూజీ గారిని చూపించారు. మరి అందరికీ కూడా మరొకసారి నమస్కారం చేసుకుంటూ, సదానంద గురూజీ గారికి, మరి వంశీకరణ్ మాస్టర్ గారికి, సర్వానంద గురూజీ గారికి, ప్రకృతి మాతకు, నా అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు చక్రతీర్థం అనేటువంటి ఒక వృత్తాంతం. అంటే దీంట్లో అర్థం ఏముందంటే, అహం వద ధర్మం చర. పత్రిజీ గారి డైలాగ్ ఇది. పత్రిజీ గారు చెప్పినటువంటి ఈ అహంకారాన్ని ఎలా వధిస్తారు, భక్తుల్ని ఎలా రక్షిస్తారు, మరి దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తారు అనే ఒక ఆ అర్థం ఉన్నటువంటి ఈ యొక్క చక్రతీర్థం గురించి ఒక కథ ఇమిడింది. చక్రతీర్థం అనేది వేరే ఉంది. ఆ కథ వల్ల ఈ చక్రతీర్థం వచ్చిందనమాట. దానికి నేనేమంటే అహం వద ధర్మంచర అంటే ఇదేందబ్బా మళ్ళీ చక్రతీర్థం ఏంది అనుకుంటారని ఆ చక్రతీర్థం పేరే పెట్టాను నేను. చక్రతీర్థం ఒకానొక సమయమున సప్తఋషులందరూ కూడా ఈ త్రేతాయుగం ద్వాపరయుగం అంతా అయిపోయిన తర్వాత కలియుగం ప్రారంభమయ్యే సమయాన కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగంలో ఎలా ఉన్నారంటే నరరూప రాక్షసులుగా తయారైనారు. కలియుగం అంతా కూడా భయంకరమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ భయంకరమైన అశాంతితో అల్లకల్లోలంగా ఉన్నదన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, రాక్షస వధ జరిగింది, అతను మహిషాసుర మర్దన జరిగింది, ఆ ఒక్క పవర్ ఉంటుంది కదా ఆ ప్రజల పైన అని వీళ్ళు సప్త ఋషులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే మనందరం కూడా సప్త ఋషులు అత్రి మహాముని మరి వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమనంటే మనము అందరం కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ సత్రయాగము చేయాలి. మనం సత్రయాగం చేయాలంటే మనకు ప్లేస్ కావాలి. ఎక్కడ చేయాలి? మనకు ఆహారం కావాలి, స్నానపానాలకు అనుకూలం కావాలి, మన అన్నిటికీ కూడా మనకు చాలా అనుకూలాలు కావాలంటే మనకు స్థలం లేదు. మరి మహావిష్ణువు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, అంతర్యామి ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తుంది. మరి అక్కడికి వెళ్ళి ఆయన ఒకసారి అడిగి కనుక్కున్నామని చెప్పి సప్త ఋషులు అక్కడికి వెళ్ళారన్నమాట. వచ్చేటువంటి మునీంద్రులను ఆహ్వానించుకొని వారిని సగౌరవంగా వారికి ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టి, మునీంద్రులారా, మునీశ్వరులారా, మీరు వచ్చిన కారణం ఏమని మహావిష్ణువు అడిగారన్నమాట. ఈ కథను శివపురాణం నుంచి గ్రహింపబడింది. మహావిష్ణువుని అడిగిన తర్వాత ఈ మాట చెప్పారు, మేము ఇలా చేయదలుచుకున్నాము, అశాంతి ఇవన్నీ కూడా అరికట్టాలంటే మేము సత్రయాగం చేయాలి. సత్రయాగం చేయకుంటే వీటిని మేము అరికట్టలేము, ఘోరమైపోతుంది ప్రపంచం అంతా. ఎందుకంటే రాక్షస వధ జరిగింది, అన్ని విధాల ఉంది కాబట్టి శాంతి చేయాలి అన్నట్టు కూడా. వాళ్ళందరికీ శాంతి జరగకుంటే ఉండేటువంటి ప్రజలు మళ్ళా అదే లక్షణాలు కలిగిన వాళ్ళుగా అవుతారేమో నేను భయపడి వాళ్ళు ఇచ్చేసినారు. ఏమిటంటే నైమిషారణ్యమునందు ఆ వీళ్ళు ఆ నైమిషారణ్యము అనేది అప్పుడే రాదు. బ్రహ్మను పిలిచారన్నమాట. బ్రహ్మదేవుడిని పిలిచిన తర్వాత మహావిష్ణువు ఏమనంటే, అయ్యా నేను రక్షించేవాడినే కానీ అవతారాలు ఎత్తే శక్తి నాకు ఇచ్చాడు,
సృష్టికర్త బ్రహ్మ కాబట్టి ఎక్కడెక్కడ ఏముందో అతనికే తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మదేవుని పిలుస్తాను, మీరు అడగండి అని బ్రహ్మను ఆ ఆహ్వానిస్తాడు అన్నమాట. అప్పుడు పరుగు పరుగున బ్రహ్మదేవుడు వచ్చేసి, పితాశ్రీ ఏమిటి మీ యొక్క కోరిక, నన్ను రప్పించట కారణం ఏమని అడుగుతాడు బ్రహ్మదేవుడు. అడిగినప్పుడు, అయ్యా ఈ సప్త ఋషులు సత్రయాగం చేయాలనుకుంటున్నారట, మరి వారికి తగినటువంటి స్థలం కావాలి, భోజనావస్థ కావాలి, పండ్ల ఫలాలు కావాలి, మరి స్నానాలు పానాలకు అన్నిటి కూడా అనుకూలాలు కావాలి. అలాంటి స్థలం ఎక్కడుందో నీకు తప్ప నాకు తెలియదు, చూడమన్నా. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడంట, నాన్నగారు ఒకనొక సమయంలో నేను గగనమందు విహరిస్తున్నప్పుడు నా యొక్క రథ చక్రం పెట్టినటువంటి చీల అంటే నేమి అది కింద పడిపోయింది ఒక చోట. ఆ పడిపోయినటువంటి స్థలము సస్యశ్యామలంగా పుష్పాలతో ఫలాలతో బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనంలాగా బ్రహ్మాండంగా తయారైంది ఆ అరణ్యము. అక్కడ అన్ని అనుకూలాలు ఉన్నాయి వీళ్ళకి, స్నానాలకు కానీ అన్నిటికీ కూడా ఉంది. అక్కడ చక్రతీర్థం ఉంది, అన్ని ఉన్నాయి వాళ్ళకి. మరి అందుకని వాళ్ళకి అక్కడ అనుకూలం చేస్తానని చెప్పి బ్రహ్మదేవుడు సప్త ఋషులను వెంట పెట్టుకొని ఆ నైమిషారణ్యానికి వెళ్తారన్నమాట. నైమిషారణ్యానికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క యజ్ఞ యాగాదులు కొనసాగుతున్నాయి. భోజనాలకు ఇబ్బంది లేదు, పండ్ల ఫలాలకు ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. వీళ్ళ యొక్క యజ్ఞాన్ని చూసి వాయు అంటే వాయుదేవుడికి ఆశ కలిగింది. ఒకసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాము, ఎంత బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా చేస్తున్నారంటే. వాయువు ప్రపంచమంతా నిండుంది కదా, ఆయన లేని జాగా లేదు, వాయువు గాలిదేవుడు. అక్కడికి వెళ్తారన్నమాట. వచ్చేటువంటి వాయుదేవుడిని చూసి అత్రి మహాముని ఆయన పాదోది విధులు చెప్పి పూజించి సత్కరించి, కూర్చోండి నాయన, మీరు వచ్చిన కారణం ఏమో చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చినందుకు అని అందరూ కూడా శిష్య బృందం అంతా ఆయనకు నమస్కారం చేసి ఆనందంగా ఆయన కూర్చోబెట్టి అత్రి ముని అడుగుతారట, మహాత్మా ప్రపంచమంతా ఆవరించి ఉండేవాడు, మరి మా శిష్యులకి ఏదైనా ఒకటి మంచి జ్ఞానం వచ్చేటువంటి ఒక సన్నివేశం ఏమన్నా ఉంటే చెప్పమని అడిగినప్పుడు ఆ వాయుదేవుడి పేరు ప్రభంజనుడు. ఆ ప్రభంజనుడు చెప్పాడట, మునీంద్ర, మహాత్ముల పరమే ఆ పరంధామనే ఆ ప్రత్యక్షం చేసుకునే శక్తి కలిగినటువంటి మహానుభావులు మీరు, మీకు మించి నాకేం తెలుసు, నాకు తెలియదు అంతగా. మీరంత గొప్ప పాండిత్యం నేర్చుకున్నటువంటి మునులు ఋషులు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వారు ఉన్నారు మీలో, ఇంతమంది ఉండగా నాకేం వచ్చినని అని అడిగినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. చూడండి వాయుదేవుడు. కానీ ఆయనకు తగినట్టు అత్రి మహాముని ఏం చెప్పినట్టే, ఆయన మాకు తెలిసినటువంటి జ్ఞానం ఎంతటిదంటే ఆ సముద్రం ఎంత గొప్పగా ఉంది, అందులో ఒక చుక్క ఎంత ఒక చుక్క ఎంత ఉంది అంతే తెలుసు మాకు, నాకు అంతగా గొప్పగా తెలియదు అన్నాడంటే. చూడండి, మహాత్ములు తను తాను తగ్గించుకున్నారు, మాకు ఏమి తెలియదు అన్నట్టే ఉన్నారు. అది మహానుభావులు సుజ్ఞానుల యొక్క లక్షణం. అప్పుడు ప్రపంచనుడు అంటే గాలిదేవుడు చెప్పాడనమాట, ఓకే మరి ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మానవుడిలో మనుషుకి ఒక మనిషి ఏ విధంగా మారిపోతాడు, మారినప్పుడు వాడి అహంకారాన్ని అణిచేదానికి ఆ పరమాత్ముడు ఎలా మాయ కల్పిస్తాడు, ఎలా మాయలో తోసేస్తాడు అనే ఒక సన్నివేశం. ఎందుకంటే అహంకారం పడకూడదు,
అలాంటి అహంకారాన్ని ఎలా వదిస్తాడు, భక్తుడి ధర్మాన్ని ఎలా రక్షిస్తాడు అనే ఒక దీంతో ఒక కథ చెప్తాను అని ప్రపంచనుడు అంటే వాయుదేవుడు అత్రి మహాముని యొక్క శిష్య బృందానికి చెప్పినటువంటి కథ అన్నమాట. ఇది చక్రతీర్థం అంటే. ఓ మునీంద్ర, గౌతమి ఆ గౌమతి నదీ తీరమున చక్రతీర్థం అనే పేరు గల సరోవరము కలదు. జగన్నాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును తన భక్తుల రక్షణార్థమై సుదర్శన చక్రం చేత ప్రయోగించగా ఏర్పడినటువంటి చక్రతీర్థం. ఆ చక్రతీర్థము ఎలా వచ్చింది అంటే భూమి పైన పడి అది ఒక ఇదిగా మారేది. ఒకప్పుడు నైమిసారణ్యమునందు గోమతి నది తీరమందు గౌరవముకుడు అన్నటువంటి ఒక మునీంద్రుడు ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు. తన శిష్య బృందంతో తాను ఉండి ఆ మహావిష్ణువు గురించి కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే అతని అణువణువు కణమందు కూడాను ఆ మహావిష్ణువు నారాయణ నామస్మరణం అంటే అతని అణువణువు కణమందు కూడా నిండిపోయి ఆ పరమాత్ముని, ఆ మహావిష్ణువుని, ఆ ఒక్క పరంధామని మరి ఎంత గొప్పగా పూజించేవాడు. ఆయన్ను ధ్యానం చేశాడన్నమాట. మరి షడ్వాది గుణాలను అరికట్టుకొని అతను నిశ్చలమైన భక్తితో నిరంతరం ఏకచిత్తంతో ఆ మహావిష్ణువు పైన తపస్సు చేశాడు. అప్పుడు అతను తపస్సు మెచ్చుకొని మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు ఆ యొక్క తపస్సును మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే శ్రీహరి దర్శనానంతము భరితుడైనటువంటి ఆ గౌరవముఖుడు ఆ శ్రీమన్నారాయణ యొక్క దర్శనం అంటే కళ్ళు మూసుకొని కూర్చొనే ఉన్నాడు. గౌరవముఖుడా, నేను మహావిష్ణువుని వచ్చాను, నీ కోరిక నెరవేరుస్తాను అని ఆ శబ్దం వినిపించింది అనమాట. అప్పుడు ఆయన కనులు తెరిచి చూసి ఆ శ్రీహరి దర్శన ఆనందంతో ఆనందభరితుడై గౌరవముఖుడు భక్తి పారవశ్యంతో పొంగి పొరలిపోతూ, పురుషోత్తమ, దయాకర, పుండరీకాక్ష, నాయన లక్ష్మీప్రియ, నాకు దర్శనమిచ్చావా తండ్రి, నన్ను కరుణించి మరి నాకు దర్శనం ఇచ్చావా తండ్రి, ఏమి నా భాగ్యమో, నిన్ను చూసినటువంటి కన్నులు ఎంత భాగ్యం చేసుకున్నవి, గౌరవముఖాన్ని పిలిచినటువంటి విన్నటువంటి చెవులు ఎంత భాగ్యం చేసుకున్నాయి. పరంధామా, నీ దర్శనంతో పరమ పావనం అయిపోయింది నా జన్మ. మరి బ్రహ్మాది దేవతలకు కూడా చిక్కనటువంటి ఈ యొక్క అవకాశం నాకు అందించినావు. ఎంతటి సాధ్యమైనటువంటి నీ దివ్య దర్శనము నాకు దొరికింది భాగ్యంతో, నన్ను కరుణించినావు తండ్రి. ఆహా, ఏమి నా భాగ్యము, ఆహా ఏమి నా జన్మ అని ఆనందభరితుడై ఆయన యొక్క దివ్య సుందర స్వరూపమును ఆయన తనివి తీరా కన్నులు ముయ్యకుండా చూస్తూ అలాగే ఆయన్ను పొగుడుకుంటానే కూర్చున్నాడన్నమాట గౌరవముఖుడు. నీ యొక్క ప్రేమామృతమును ఆత్మ, మీ యొక్క ప్రేమామృతం పిలుపు ఆలకించిన నా యొక్క కర్ణములు అంటే చెవులు ఎంత పుణ్యం చేసుకున్నవి, నా యొక్క ఆ నామస్మరణంతో మరి నన్ను పలకరించావు కదా గౌరవముఖ అని ఆ వాక్కు ఎంత భాగ్యం. ఆ వాక్కు విన్నందుకు నాకు ఎంత భాగ్యం దొరికింది తండ్రి. మాధవ, పరంధామ, నిరంతరము నిన్నే కోరుకుంటున్నటువంటి ఈ యొక్క జన్మ ధన్యమైపోయింది నాయన. ఈ జిహ్వ అంటే నిరంతరము నారాయణ నారాయణని
జపిస్తున్నటువంటి నా నాలుక, జిహ్వ అంటే నా నాలుక ఎంత భాగ్యం చేసుకున్నది. ఆహా, హరి ఆ అంతకు మించిన, అంతకు మించింది మరి ఏమీ నాకు భాగ్యం లేదు. నేనేమి కోరను దేవా తండ్రి అంటూ ఆనందంతో ఆయన పాదాలు పట్టుకొని ఆ ఆయన పాపము నా నా జన్మ పావనమైంది తండ్రి అని ఆయన యొక్క దర్శనంతో పిచ్చివాడి మాదిరి పులకరించిపోతూ ఏమేమో మాట్లాడుకుంటూ నన్ను కరుణించినావా తండ్రి, నన్ను రక్షించినావా, ఇంకేమి పరమాత్ముడు కనిపిస్తే ఇంకేమేమిటి, ఏమేమి ఎంత పులకించిపోయినాడన్నమాట. పంచేంద్రియాలు కూడా పుణ్యం చేసుకున్నాయి తండ్రి, మరి నీలో నన్ను ఐక్యం చేసుకున్నాయన అని అడిగినాడంటే అప్పుడు తత్వవత్సలైనటువంటి ఆ యొక్క శ్రీహరి ఏం చెప్పినాడంటే, ఎప్పుడైతే నన్ను నీలో ఐక్యం చేసుకుంటావు నాయనా, నా జన్మ సార్థకం అయిపోతుంది తండ్రి. మాధవ నా ఈ ప్రార్థన మన్నించమని అడిగినాడంట. అడిగినప్పుడు ఆ ప్రార్థన వింటూ తాను మర్చిపోయి అడుగుతా ఉన్నాడు అన్నమాట. అదంతా వినుకుంటూ ఉన్నాడు. కానీ ఇతను ఆనంద బాష్పాలు కురిపిస్తా ఉన్నాడు. ఆ పాదాల పైన కన్నీరు పోసి అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే చిరునవ్వు నవ్వుకుంటూ, భక్త గౌరవముఖ, జన్మ సంస్కారమును జన్మ జన్మల సంస్కారముల నుంచి జన్మలు లభిస్తాయి. మరి లోకరక్షణార్థమై జన్మ జన్మల నుంచి కూడా మనకు ఒక్కొక్క జన్మ పోయేదానికి ఒక్కొక్క జన్మ లభిస్తూ ఉంటుంది. మరి అట్టి జన్మ జన్మల ఫలము వాటి యొక్క అంటే ఏం చేసుకున్నావో ఆ ఫలము యొక్క దాటి వరము ఆ జగన్నాథుడి పైన జగన్నాథుడైనటువంటి నాకే సాధ్యం కాదు. అంటే ఏమని ఐక్యం చేసుకోమన్నాడు కదా, నేనే ఐక్యం కాలేకపోయినా ఎవరిలో జన్మ జన్మల పాప పుణ్యం ఉంది, దాన్ని మనము అనుభవించక తప్పదు. మరి జగన్నాథుడైనటువంటి నాకే సాధ్యం కాలేదయ్యా. కనుకనే లోకరక్షణార్థము నేను ఒక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తుతూ ఉన్నాను. ఎక్కడ దుష్ట సమారం ఉందో అక్కడ నేను అవతారం ఎత్తుతాను, ఎక్కడ భక్తుల్ని రక్షించాలనో అక్కడ అవతారం ఎత్తుతున్నాను. మరి ఇన్ని అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేసి నేను ఆ పాపాన్ని ఆ పాప పరిహారార్థమై మరిన్ని అవతారాలు ధరించవలసి వస్తుంది. ఒక్కొక్కరిని చంపడము, పాపాన్ని పరిహారం చేసుకోవడం, మళ్ళా జన్మనెత్తడము. ఈ విధంగా నాకే తప్పలేదయ్యా జన్మలు. మరి ఇదంతా పరమేశ్వరుని లీల. ఆయన లయం చేసుకుంటా ఉంటాడు, మళ్ళా సృష్టికర్త బ్రహ్మ. ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి కావున నీ కర్మ పరిపాలన ఎంతుందో, నీ కర్మ పరిపాకము అయ్యేంత వరకు నువ్వు తపస్సు చేసి ఉండొచ్చు, నన్ను మెప్పించి ఉండొచ్చు, నన్ను దర్శించుకుని ఉండొచ్చు. కానీ గత జన్మలో చేసినటువంటి కర్మలు ఉన్నాయి. ఈ జన్మకి ఇది ఓకే, గత జన్మలో చేసినటువంటి కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మను నీవు అనుభవించక తప్పదు. కర్మ ఫలమును మనము అది అనుభవించక తప్పదు. కర్మ పాకము అయ్యేంత వరకు కూడా, కర్మ అంటే కర్మ విపాకం అయ్యేంత వరకు కూడా మనము ఏమి చెప్పలేము. జన్మను అనుభవించి ఆ తదనంతరము మనము మోక్షమునకు పొందగలము అని ఆ వరం ఇచ్చాడన్నమాట ఆయన. అందుకు గౌరవముఖుడు ఏమన్నాడంటే చేతులు జోడించి, ప్రభు
జన్మ ఉన్నంత వరకు కర్మలా, జన్మ ఉన్నంత వరకు కర్మలు ఆచరించక తప్పదా? మరి తప్పదు కదా. మరి నేనా, నీ మీద భక్తి తప్ప నాకు ఇతరమేమీ తెలియదు. నీ మీద భక్తి తప్ప, నువ్వంటే ఆసక్తి తప్ప ఇతరం నాకేమీ తెలియదు. ఈ దేహం ఉన్నంత వరకు కూడా నేను ఆశ్రమ దర్శనము ధర్మమును పాటించి సత్కర్మ ఆచారము చేయాలి కదా అని అడిగాడు అన్నమాట. అప్పుడు మహావిష్ణువుకి ఒకలాగా అనిపించింది. అవును, తపస్సు చేసి ఇంతకు ముందు ఎలా చేయగలిగినావు? తపస్సు రాకముందు అప్పటి నుంచి కూడా ఆ దేహాన్ని ఎలా చాకావు? ఇతనిలో కోరిక ఉంది చూడు, ఇతనిలో ఏదో కోరిక ఉంది అన్నట్టు గమనించాడు అన్నమాట. ఇతను చెబుతున్నటువంటి మాటలు, అయ్యా నేను ఇవన్నీ ఆచరించాలి కదా అని నిస్సంగుడు అయిపోయినాడు. నేను ఎంత నిస్సంగుడునో, విరాగిని, మరి తపస్విని, నేను ఏ విధంగా ఆశ్రమ ధర్మాన్ని నేను పాలించగలను? అతిథులకు నేను ఎలా, అభ్యాగ్యులకు నేను ఎలా ఆదరించగలను? జన్మ ముగి వరకు కూడాను ఈ దేహమును ఎలా నేను రక్షించుకోగలను అని అడిగాడు అన్నమాట. చూడండి ఎంత తప్పుడుగా అడిగాడు అతను. అంతకుముందు ఎలా రక్షించుకున్నావు? అంతకుముందు ఎలా బ్రతికావు? ఎలా ఆశ్రమాన్ని చూసుకున్నావు? కానీ ఇతను ఏదో కోరిక ఉంది, ఇతను అని పరమాత్మ మాయ కల్పించాడన్నమాట. ఒక మాయ చూద్దాం వీడు ఇంకేమేమి అడుగుతాడో అని ఒక మాయ కల్పించాడంట. శ్రీహరి నవ్వుతూ శ్రీహరి ఏమన్నాడంటే, ఆ జీవిని మాయలో కల్పించాడు అన్నమాట. తర్వాత మాయ పుట్టించాడు. తపస్వి ఇంత కోరిక, ఇన్ని రోజులు ఎలా నడిపించావు? అలాగే నడిపించవచ్చు కదా. నేను కనిపించినంత మాత్రాన, నేను ఉండు అని చెప్పినంత మాత్రాన ఇతను ఈ విధంగా అడిగినాడు అనుకుని మనసులో అనుకొని మాయ గమనించి చూస్తూ మందహాసం చేశాడు అన్నమాట. మందహాసం చేశాడు. నిజమే, గౌరవముఖుడా, విరాగివి, తపస్వి, సన్యాసివి, మరి నిస్సంగుడివి అయినా కూడా శ్రీహరి దర్శనం అపేక్ష కలిగినటువంటి వాడు కాబట్టి మరే కోరిక లేకుండా తపస్సు చేశావు. మరి తపస్సు చేశావా? ఆ కఠోరమ తపస్సు ఫలించినప్పుడు, ఆ కఠోర తపస్సు ఫలించి భగవంతుడినే దిగి వచ్చి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాను. భగవంతుడైన నేనే దిగి వచ్చి ప్రత్యక్ష దర్శనం ఇచ్చాను, కోరిక లేకుండా నువ్వు చేసినందుకు. నిజానికి గౌరవముఖుడా, సంకల్పము అక్కడితో నెరవేరిందా? నెరవేరలేదు. నీ సంకల్పము అక్కడికి నెరవేరింది, కానీ అతడు కోరిక మాత్రం అంటి పెట్టుకొని ఉంది. అంతటితో పూర్తి అయింది. కానీ అతని కోరిక ఏమైందో ఇప్పుడు చూద్దాము, జరిగిన విషయం చూద్దాము. కర్మఫలం పూర్తి అయ్యేంత వరకు జన్మను అనుభవించక తప్పదు. తర్వాతనే మోక్షం దొరుకుతుంది, నీకు లభిస్తుంది అని శ్రీహరి చెప్పగానే, మరి శేష జీవితాన్ని ఎలా జీవించాలయ్యా అన్నాడట. అన్న ఆ యొక్క గౌరవముఖుడిని ఆ చింత పట్టుకునిందంట, శేష జీవితం ఎలా బ్రతకాలి అని. చూడండి, ఇంతకు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లే ఉండాలి కదా, కోరిక లేకుండా. ఎప్పుడైతే మహావిష్ణువు కనపడినాడో అతను నా శేష జీవితాన్ని ఎలా బ్రతకాలి, ఎలా నేను చేయాలి అని అడిగాడు. అప్పుడు
అంతకాలము ఆశ్రమ ధర్మం ఎలా చేయాలి, ఆ వచ్చిన సందర్శనానికి వచ్చినటువంటి వాళ్ళని ఏం చేయాలి, ఆశ్రమ ధర్మం స్వధర్మము కూడా విస్మరించి సుదీర్ఘ తపస్సు చేసి తమను శేష జీవితాన్ని కూడా శ్రీహరి నామ స్మరణంతో మరి నేను ఉపాధీక్షతో గడపవచ్చును కదా. ఇప్పుడు మహావిష్ణువు అనుకున్నాడంట, అవును ఇతను ఎన్ని అడుగుతున్నాడు నన్ను, నాపై మరి నామస్మరణంతో అంత దీక్షగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు కూడా అలాగే గడపవచ్చు కదా, ఇతను గడపలేదు, చూడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అనుకొని గౌరవముఖుడినే మాయ కమ్మిచ్చేసింది అన్నమాట. కమ్మిపోయింది గౌరవముఖుడిలో. శేష జీవితాన్ని ఎలా గడపాలని అడిగాడట మళ్ళా ఇంకొకసారి. తన దేహాన్ని ఎలా పోషించుకోవాలి, ఆశ్రమ ధర్మాన్ని ఎలా చేయాలి, నేను అతిథి అభ్యాగతులను ఎలా నేను ఆదరించాలి, అన్ని ఆలోచనలు పుట్టింది. ఇన్ని ఆలోచనలు పుట్టాయన్నమాట అతనిలో. ఆలోచనలే కోరికలకి మూలం, కోరికలే వ్యామోహానికి కారణం. మరి వ్యామోహాలన్నీ శూన్యమైనప్పుడే మోక్షం కదా. వ్యామోహాలన్నీ మాయతో ప్రేరేపితం చేసుకున్నాను, మాయ ప్రేరేపితాలు ఇవన్నీ కూడా. ఆ మాయను జయించిన వాడే మోక్షాన్ని మోక్షం లభించగలడు. మరి మోక్షం సిద్ధిస్తుంది. భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై అభయ హస్తంతో అనుగ్రహించినా కూడా మాయని దాటినటువంటి జీవికి మోక్షాన్ని పొందే అవకాశం లేదన్నమాట. అలా మాయ అంటి పెట్టుకున్నటువంటి ఆ శక్తి పరమేశ్వరుని ఈ అర్ధభాగం కనుక, అంటే శక్తి స్వరూపం కదా అమ్మవారు పరమేశ్వరులో అర్ధనారీశ్వరు కదా. ఆమె అర్ధభాగం ఉంది కాబట్టి ఆమెను పంపించిండు. కనుక ఆ పరమేశ్వర అనుగ్రహము లేనిదే మాయని దాటడము మహా కష్టము, దుర్లభమైనటువంటి ఇది దాటడం ఎవ్వరికి కూడా తరము కాదు. ఆ బ్రహ్మకైనా సరే, విష్ణుకైనా సరే, దేవాది దేవతలకైనా సరే ఆ పరమేశ్వరుని యొక్క చిత్తం లేచి ఎవరు ఏమి చేయలేరట అని చెప్తా ఉన్నాడు మహావిష్ణువు. చేయలేరు. నారాయణుడు చిద్విలాసుడుగా చిరునవ్వు నవ్వుకున్నాడు అన్నమాట. మనసులో ఇవన్నీ చెప్పుకొని నారాయణుడు నవ్వుకున్నాడు అన్నమాట. ఇతను ఎట్లా అడుగుతున్నాడు, దేహానికి ఎట్లా, దేహం ఎట్లా, ఎందుకు దేహం పని నీకు ఎందుకు వచ్చింది కోరిక. సరే, ఇలా చిరునవ్వులో నవ్వుకుంటూ చిరునవ్వుల పరమార్థాన్ని అపార్థం చేసుకున్నటువంటి గౌరవముఖుడు ఆ మహావిష్ణువు భగవంతుడి వైపు నిండా చూసి నిందాపూర్వకంగా చూస్తూ అప్పుడు అడిగాను అనమాట, మహా తపస్సునైనటువంటి నన్ను చూసి నీకు నవ్వు వస్తుందా, నన్ను చూస్తే నీకు అంత గేలిగా ఉందా, ఏమనుకున్నావు, నీకు నవ్వులాటగా ఉందా నారాయణ, నన్ను చూస్తే ఎందుకు నీకు అంత నవ్వు వచ్చింది, నీకెంత నవ్వులాటగా ఉందా, ఊర్ధ్వలోకంలో నుంచి ఊర్ధ్వలోకం నందు సుదూరంగా ఎక్కడో ఉన్నటువంటి నిన్ను నా యొక్క ఫలంతో తపశ్శక్తితో నిన్ను లోకానికి రప్పించాను. నా తపశ్శక్తి వల్ల నిన్ను ఇక్కడికి రప్పించాను. నన్ను చూసి నువ్వు తులకనగా మాట్లాడుతున్నావా, నేను చులకన చేస్తావా, నన్ను చులకన చేసి నవ్వుతున్నావా అని నేను మాట్లాడన్నమాట. నా తపస్సుకి తగ్గ ఫలితం ఇదేనా, నా తపస్సుకు తగ్గ ఫలము మోక్షం ఒక్కటే, దానిని వాయిదా వేశావు. నా తపస్సు చేసినటువంటి దానికి ఇవ్వాల్సిందే మోక్షం ఇవ్వమని అడిగినాను, దాన్ని వాయిదా వేశావు. కర్మఫలం అని చెప్పి నీ కర్మఫలం తీరేంత వరదాకా
మరి తపస్సుకి తగ్గ ఫలితం నీకు దొరికేదాకా ఈ జీవితాన్ని అనుభవించు అన్నావు. ఇన్ని మాటలు మాట్లాడావు. జీవితాన్ని అనుభవించడానికి నేను సిద్ధపడితే జీవన మార్గం ఎలా జరగాలి, జీవన మార్గం చెప్పకుండానే ఇలా పరితపిస్తావా? నన్ను, నీకు ఇది ధర్మమా? నన్ను పరిహసిస్తున్నావా? నీకు ఇది ధర్మమా? నేను నా వంటి తపస్విను ఇలా నిరాకరించడము, నిరాదరణగా మాట్లాడము నీ వంటి వానికి తగునా అంటూ నిష్ఠూరంలాడినానమాట. ఎవరితో? మహావిష్ణువుతో. అలా నిష్ఠూరం ఆడిన తర్వాత ఇలా నిష్ఠూరం ఆడి, ఏమయ్యా నా పుణ్యాన్ని వచ్చావు నువ్వు భూలోకానికి, నీ యొక్క గొప్పతనం ఏమీ లేదు, నా పుణ్యాన్ని వచ్చినావు నువ్వు, అసలు సంగతి ఏందో చెప్పబోయా నాను. నువ్వేం చేస్తావు, నేను ఎలా రక్షించాలి కుటుంబాన్ని, ఆశ్రమాన్ని ఎలా చేయాలని చెప్పి ఎప్పుడైతే అడిగాడో ఆయన యోచిస్తా ఉన్నాడు అనమాట. ఏంటయ్యా యోచిస్తున్నావు, చెప్పవయ్యా త్వరగా అని స్టెప్ బై స్టెప్ ఇతనికి అహంకారం అనేది పెరిగి వస్తా ఉందన్నమాట. గమనించాడు. ఓ, వీడి అహంకారం ఎలా ఉందా, ఇతనితో మనకు పని ఉందిలే అనుకున్నాడు. ఇతని నుంచి ఏదో మంచి జరగాలి అని ఇతని అహంకారం రేపాడన్నమాట. అప్పుడు కోప్పడొద్దు గౌరముఖ, నేను నీకు చింతామణి ఇస్తాను, దాన్ని తీసుకెళ్ళి నీకేమి కావాలో నన్ను కోరుకో, మొత్తం నీకు సఫలం చేస్తుంది. ఆ చింతామణి నీకు అన్ని ఇచ్చేస్తుంది, నువ్వేం భయపడాల్సిన పని లేదు, తీసుకో అని చింతామణి ఇచ్చాడన్నమాట. ఎప్పుడైతే చింతామణి దొరికిందో ఆ చింతామణి నుంచి బాగా ఈ ప్రపంచమంతా కూడా ఇంకా అతనిలో ఒక గర్వం వచ్చేసింది. అతనే దేవుడు అని అందరూ ఆయన్ని పూజించేంత లెవెల్కి తీసుకొచ్చాడు అన్నమాట. ఎవరంటే హిరణ్యకశిపుడు లాగా ఇంకా దేవుణ్ణి పూజించేది లేదు, గౌరవముఖుడే దేవుడు మాదిరి. అట్లా గర్వంతో అహంకారంతో తన యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పూజా పునస్కారాలు రోజు చేస్తున్న విధంగా లేదు, ఏదో బుద్ధి పుట్టినప్పుడు చేస్తాడు అంటే ఏంది, అహంకారం పెరిగిపోయింది. ఇతని కథ ఇలా ఉన్నాగా దుర్జయుడైనటువంటి రాజు బ్రహ్మ గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుంటాడన్నమాట. అప్పుడు ప్రత్యక్షంగానే బ్రహ్మదేవుని ఏమడుగుతాడంటే, యుద్ధ భూమిలో కానీ ఆయుధంతో కానీ మనుషులతో కానీ పశువులతో కానీ దేంతో కూడా నాకు మరణం లేకుండా చేయమని చెప్పి వరం కోరుకుంటాడు. తదాస్తు అంటాడు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే వరం ఇచ్చాడో ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్క రాక్షసుడికి ఇంద్రలోకం పైనే కదా, ఇంద్రుడి పైన కన్ను వెళ్ళిపోయినాడు. ఇంద్రుడిని బాగా చితకబాది ఇంద్రుడిని సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ప్రజల్ని బీభత్సం చేస్తున్నాడు. దేవతలందరినీ కూడా ఘోరంగా కష్టపడుతున్నాడు అన్నమాట. ఒకసారి దేవతలందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏం చేయాలి మేము, ఆ దుర్జయుడు అనేవాడికి బ్రహ్మ వరం ఇచ్చాడట, అతనికి దేంతో మరణం లేదు, ఆయుధములతో కానీ యుద్ధంలో కానీ మనుషులతో కానీ పశువులతో కానీ అతనికి మరణం లేకుండా చేసుకున్నాడు. అతని బాధ మేము తట్టుకోలేకున్నాము, మేము భరించలేకున్నాం పరమాత్మ అని అందరూ వెళ్ళి గోల పెట్టారన్నమాట మహావిష్ణువు దగ్గర. అప్పుడు మహావిష్ణువు దీర్ఘాలు దివ్య దృష్టితో చూసుకొని, ఓ సమయం ఆసన్నమైంది, ఇంకా గౌరవముఖుడు నాకు ఆయుధం దొరికినాడు అనుకొని అప్పుడు ప్రజలతో చెప్పాడంట, దేవతలతో, అయ్యా మీరు బాధపడుతూ, సమయం ఆసన్నమైంది, ఆ దుర్జయుడి సమయం ఆసన్నమైంది, అతని నుంచి మిమ్మల్ని కాపాడుతాను, కొద్ది రోజులు ఓపిక పట్టండి అని పంపించేశాడు. అప్పుడు దుర్జయుడు ఏం చేశాడంటే తన సైన్యం ఒకసారి
వనవిహారం వెళ్ళాలని ఆశ కలిగింది అతను. ఎక్కడికి? నహింసారణ్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అన్ని విధాల వాళ్ళకు పండ్లు బలాలు దొరుకుతాయి, అన్ని ఉన్నాయి. పైగా రాజు కదా, అంత సైన్యంతో, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలతో, మంది మార్బలంతో వెళ్ళాడన్నమాట. కన్యలతో, డాన్సర్స్, మరి రాజన నర్తకీలు అందరినీ పిలుచుకొని వెళ్ళిపోయి బ్రహ్మాండంగా వెళ్ళిపోయినారు అన్నమాట వనంలోకి. మహావిష్ణువు చూశాడు. దుర్జయుడు నైమిషారణ్యములోకి అడుగు పెట్టింది చూసిండాడు. ఇంకా బయటకు వచ్చేదానికి అతనికి తెలియకుండా మాయ చేసేస్తున్నాడు. ఈ దుర్జయుడు అడవికి వెళ్ళిన తర్వాత, ఆ నైమిషారణ్యంకి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా తీసుకొచ్చుకున్నటువంటి భోజనాలన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా అంతా అయిపోయినాయి. అడవిలో ఉన్నట్టు మోగ ప్రాణులన్నిటిని కొట్టుకొని కాల్చుకొని తిన్నారు. లాస్ట్కి ఏమీ లేవు. ఇంకా అన్నమో రామచంద్రుని అలమటిస్తున్నారట పడి. చెట్టుకొకరు గుట్టకొకరు పడిపోయి ఉన్నారు. దుర్జయుడు ఒక చోట కూర్చొని యోచన చేస్తున్నాడు అన్నమాట. ఏం చేయాలా, దారే తెలియటం లేదు పోవడానికి. చూడండి, పరమాత్ముడు కృప ఉంటేనే మనకు ఆయన దృష్టికి మనం ఏమాత్రం ఒక ఇదిగా కనిపించామంటే ఈ విధంగా నన్ను వెతుకుతాడు ఆయన. చూడండి ఏ విధంగా చేశాడో. అంతటి రాజును కూడా మాయలో ముంపేసి దారి తెలియకొట్టేసి ఇలా తనకలాడుతూ ఉన్నారు. ఒకరోజు గోమతి నదిలో స్నానం చేయడానికి వెళ్ళేసరికి ఎవరో గౌరవముఖుడు స్నానం చేస్తూ, అబ్బా నన్ను మించిన వాడు లేడు, నేను ఇంతటోని, నేను రాజునైపోయాను, నువ్వు రారాజునైనా నేను ప్రతి ఒక్కరికి నేను పోషిస్తా ఉన్నాను అని గర్వము స్నానం చేసుకుంటూ, సరే ఇంకా స్నానం చేస్తూ ఉండగా దూరం నుంచి రోదనలు వినిపిస్తున్నాయంట. అమ్మా ఆకలి 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 అని. అయ్యో ఎక్కడి నుంచో శబ్దం వస్తుంది. ఆకలి ఆకలి అంటున్నారే, నా రాజ్యంలో శుద్బాధయ, ఎవరెవడు ఎక్కడ అని స్నానం చేసి కాషాయ వస్త్రాలు ధరించి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చోట దుర్జయుడు కూర్చొని ఉన్నారు. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పడిపోయి ఉన్నారు. ఆ పశువులు అయితే పాపము, గుర్రాలు, ఏనుగులు, ఒంటులన్నీ కూడా తాగ నీళ్లు కూడా లేక చెట్టుగిల్లి పడిపోయి ఉన్నాయంట. అన్ని పాపం లేయడానికి ప్రాణం లేక. చూశాడు, ఎవరయ్యా స్వామి, అయ్యా ఆ కొంచెం దూరంలోనే మా ఆశ్రమం ఉంది, అక్కడికి రాండి, ఏందో అందరూ ఇట్లా బాధపడుతున్నారు. ఏంటంటే, బాబాయ్ నేను చూస్తే కాషాయ వస్త్రాలు కట్టుకుంటే మునివి, నేను మహారాజును, నేను తెలియదా నీకు? దుర్జయుడు మహారాజును, వీళ్ళంతా నన్ను సైన్యము, ఇవన్నీ కూడా నా గుర్రాలు ఏముండదు, ఇలా పడిపోయినాయి, మేము వచ్చి నెల ఎండిపోయింది, తెచ్చుకున్నటువంటి భోజనం అంతా అయిపోయింది, లాస్ట్కు అన్నంతో ఆకలితో భరించలేక అలమటిస్తున్నారు నా శిష్యులు అన్నాను, నా సైన్యం అంతా అన్నాడు. అలాగైతే రాండి మా దగ్గరికి, ఇదే దారి చూడండి అని చూపించాడంట. అప్పుడు అతనికి దారి కనిపించింది అన్నమాట. రాండి మా దగ్గరికి వచ్చి భోజనం చేసుకొని సేద తీర్చుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు ఇతను డౌట్ వచ్చింది, అవును వెళ్దాము, చూద్దాం ఏం చేస్తాడు ఇతను అని అందరూ బయలుదేరి వస్తున్నాం పద అని చెప్పేసరికి ఇతను గౌరవముఖుడు వచ్చి చింతామణికి నమస్కారం చేసి, అమ్మా 200 మంది సైన్య సమేతంగా వస్తున్నారు, యువరాజు మంది మార్బలం వస్తున్నారు, మరి గుర్రాలు, ఏనుగులు అన్నిటికీ కూడా ఉండేదానికి నీళ్లు, అవకాశం అన్ని ఎవరికేం కావాలన్నంతా రెడీ చేయి తల్లి అని ఆ ఒక చింతామణికి దండం పెట్టుకున్నాడు అన్నమాట. నమస్కరించేసరికి ఇంకేమైనా సెకండ్లో మిద్దెల మేడల భవనాలు, ఎవరెవరి స్టేజెస్ తగ్గినటువంటి వాళ్లకు అన్ని అనుకూలాలు చేసి పంచభక్ష పరమాణాలు తయారైపోయినాయి అన్నమాట. భోజనం అంతా రెడీ అయిపోయింది. వచ్చి చూశారు, అందరూ భోజనం చేసుకున్నారు, సుస్థిగా భోజనం చేసుకున్నారు, పశువులకు మేత దొరికింది, నీళ్లు దొరికాయి, హాయిగా పడుకున్నారు అందరూ. కానీ దుర్జయుడికి మాత్రం నిద్ర రాలేదు. వీడు చూస్తే కాషాయ వస్త్రాలు కట్టున్నాడు. ఇంత వైభవము ఇవన్నీ ఎక్కడ దిగను, రాజునయండి నా దగ్గర లేదే ఇంత,
ఇంతమందికి భోజనము, ఇన్ని పశువులకు నీళ్లు, ఇన్నిటికి మేతలు, ఇన్నిటికి ఉండడానికి అనుకూలము ఎలా చేశాడు అని చెప్పి అతనికి యోచన కలిగింది. అప్పుడు గౌరవముఖుడిని పిలిపిస్తారు. గౌరవముఖ, చాలా థ్యాంక్స్, మాకు అందరికి కూడా చాలా అనుకూలం చేశావు. నాకు దారి తెలియక ఇక్కడ పడి ఉన్నాము, ఈ రోజుకి మాకు దారి చూపించావు. నేను మీ రాజ్యం యొక్క రాజు, నేను మరి ఇది ఎలా చేశావు ఇదంతా అని అడిగినప్పుడు గర్వంతో, అహంకారంతో దుర్జయుడు, గౌరవముఖుడు ఏంటయ్యా, మహావిష్ణువు అంత వాడిని తపస్సు చేసి ఈ భూలోకానికి రప్పించి ఆయన చేత చింతామణి ఇప్పించుకున్నాను. చింతామణి సహాయంతో నేను ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాను, నాకేమీ భయం లేదు, చింత లేకుండా నేను చేస్తున్నాను అని చెప్పాడు అన్నమాట. అప్పుడు దుర్జయుడు ఏమన్నాడంటే, గౌరవముఖుడా, నువ్వు ఋషి, అమ్మమ్మంటే ఒక 50 మందికి పెడతావేమో ఒకరోజు, నేను రాజును, ఆ చింతామణి నా దగ్గర ఉంటే ప్రజలందరికీ నేను లక్షణంగా ఏమీ కష్టం లేకుండా నేను చాటుకుంటాను. ఆ చింతామణి నాకు ఇచ్చేయమంటాడు. నేను ఇవ్వను, నేను కష్టపడి తపస్సు చేసి మహావిష్ణువు నుంచి తెప్పించుకున్నటువంటిది చింతామణి అని చెప్తుంది. అట్లా 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 ఒక వాద్ వివాదం పడింది, ఇద్దరికి జగడం పడింది అనమాట. జగడం పడగానే రాజు కోపం వచ్చింది. ఓరి సన్యాసి, నన్ను ఎదిరిస్తామంటారా నువ్వు అని, ఎవరెక్కడ రాజభటుల రండి, ఈ ఋషి ఇంటికి వెళ్ళి చింతామణి ఎక్కడుంది దాన్ని తీసుకురండి అని చెప్పే లోపల పరుగెత్తుకొని పోయి ఆ చింతామణిని దండం పెట్టుకున్నాడు. నమస్కరించి, అమ్మా, సైన్య సమేతంగా వస్తున్నారు, 200 పైగా ఉన్నారు, మరి నన్ను రక్షింప చేయాల్సిన కర్తవ్యం నీది ఉంది. మరి ఎలాగ వాళ్ళందరినీ కూడా తరిమేస్తావో, ఎలా చంపేస్తావో, నీ దయ తల్లి, నన్ను కాపాడమని దండం పెట్టుకున్నాడు. ఆ తల్లికి ఏమి ఇంకా సైన్యము ఆడ 4 గుర్రాలు ఉంటే 10 గుర్రాలు చేసింది, ఆడ 4 ఏనుగులు ఉంటే 10 ఏనుగులు చేసింది. ఇట్లా సైన్యాన్ని ఆడంతుందంత డబల్ చేసుకొని ఇంకా యుద్ధానికి తిరగబడింది. అందరినీ, దుర్జయుడి యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా నరికి పడేసింది. ఆ సైన్యం ఏమీ లేదు, పశువులు లేవు, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, అంటే ధ్వంసం చేసేసి రక్తపాతము, ఆ యొక్క నైమిసారణ్యం అంతా కూడా పీనుగలతో రక్తమయమైపోయి గుట్టలు గుట్టలు పడిపోయి ఉన్నారు ఎక్కడ పెట్టినా కూడా. అప్పుడు దుర్జయుడికి బాధ కలిగింది. ఆ యొక్క గౌరవముఖుడిని పిలిచి, ఓరి దుర్మార్గుడా, నీ సైన్యానికి ఏమీ కాలేదు, నా సైన్యం అంతా నాశనం అయిపోయింది కదా, నువ్వు ఇంత పని చేసినావు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలనని చెప్పి జగడం చేస్తా ఉండే లోపల చింతామణి ఒక స్త్రీ రూపంలో బయలుదేరి, ఓ ముఖుడా, నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నువ్వు సన్యాస ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని వదిలేశావు, స్వధర్మాన్ని వదిలేశావు, గృహధర్మాన్ని వదిలేశావు, మరి ప్రతిదాన్ని వదిలేశావు. కాబట్టి ఈ యొక్క ప్రశాంతమైనటువంటి నైమిసారణ్యాన్ని రణరంగ భూమి చేశావు, రక్తపాతం చేశావు. నీలో ఆ రోజు ఇస్తూ మహావిష్ణువు చెప్పినాడు అన్నమాట, నీలో ఏనాడైతే ఆ ధర్మానికి ఒడిగడతావో, నీలో ధర్మం ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు చింతామణి నాకు చేరుకుంటుంది నాకు అని చెప్పి చింతామణిని ఇచ్చాడు కదా, అది గుర్తించింది అన్నమాట. ఓ వెళ్ళిపోతున్నావా అని అంటే, ఒక గడియ కూడా ఉన్నాను నేనని ఆ చింతామణి వెళ్ళిపోయి మహావిష్ణువు దగ్గర చేరుకుంది. దుర్జయుడు పట్టుకున్నాడు ఎవరిని, ఆ ఒక్క గౌరవముఖుడిని పట్టుకుని శిరస్సు ఖండించేదానికి కూర్చున్న యాదవ, నా సైన్యం అంతా నాశనం అయిపోయింది, నా కుటుంబం నా యొక్క సైన్య సమేతంగా వచ్చినట్టు అన్నిటిని చంపేశావు, ఇంకా నిన్ను నేను ఒక్క క్షణము కూడా విడిచిపెట్టను, నీకు
నీ గొంతు నరికేస్తానని చెప్పి ఎప్పుడైతే జుట్టు పట్టుకున్నాడో అప్పుడు ఇతనికి మహావిష్ణువు గుర్తొచ్చాడు అన్నమాట. ఎవరికి? గౌరవముఖుడు. చూడండి, సిరి సంపద కూడా అదే చెప్పేది. నేను ఒక పాట రాస్తున్నాను, సిరి చూచుకొని నన్ను మరచిపోతావేమని. ఒక పాట రాస్తున్నాను నేను, సిరి చూచుకొని నన్ను మర్చిపోతావేమో అనేది. అలాగా ఈ సిరి సంపదలు చూసుకొని గౌరవముఖుడు తన తపస్సు, తనకు వరమిచ్చినటువంటి మహావిష్ణువుని మర్చిపోయాడు. ఆ మహావిష్ణువుని మర్చిపోయాడు అన్నమాట. ఎప్పుడైతే దుర్జయుడు శిరస్సు పట్టుకున్నాడో అప్పుడు పరమాత్మ, నాలో ఎంత అహంకారం పెంచినందుకు ఎంత మాయ కల్పించినావు నాయన, నన్ను మాయలో నింపేసినావు తండ్రి. నేనెట్ట బ్రతకాల, నా శరీరం ఎట్ట, అది అట్లా ఇది అట్లా అని నిన్ను నేను అడిగింది తప్పయింది. కానీ నేను అంతకుముందు నేను ఎలా, నీ నామస్మరణమే నాకు సమస్తం అని చెప్పి నేను నారాయణ నామస్మరణతో నేను బ్రతుకున్నవాడిని. మరి నేను ఎప్పుడైతే నిన్ను అడిగినానో నన్ను మాయలో నింపేసిన ఆయన, నువ్వు నాలో అహంకారాన్ని గర్వాన్ని పెంచావు, నన్ను క్షమించు తండ్రి, సర్వము నీవే నాయన, ఈ ఈ జన్మ నీకే అంకితం అని చెప్పి ఏక చిత్తంతో ఆ పరమాత్మలో లీనమైపోయింది అన్నమాట. ఇతని చేతిలో పుట్టి జుట్టు కూర్చొని ఉన్నాడని, దేహం మాత్రం ఉంది, ఆత్మ ఆ యొక్క మహావిష్ణువు పైన లయమైపోయినాడు సమయంలో. ఎప్పుడైతే తన భక్తుడు తనను తెలుసుకొని పరమాత్మ అని ఎప్పుడైతే ఆ అంత తన్మయంతో ఆయన ఎప్పుడైతే ఆ ఆ పరమాత్ముడిలో లీనమయ్యేలాగా, ఇంకా తన శరీరమే ఎక్కడున్నాను కూడా తెలియకుండా అంతటి తన్మయుడైపోయినటువంటి ఆ భక్తుని చూసి, ఓ గౌరవముఖ, మార్గానికి వచ్చావు, నీకు మోక్ష మార్గం మోక్షం దొరికే సమయం వచ్చింది, వీడు దుష్ట సంహారం చేసే సమయం వచ్చింది, దేవాను దేవతలను కాపాడే సమయం వచ్చిందని. అప్పుడు ఎప్పుడైతే దుర్జయుడు ఆ యొక్క ఆ గౌరవముఖుడి యొక్క శిరస్సు ఖండించేదానికి ఇంకొక కత్తి పెట్టున్నాడు అన్నమాట. ఇంత లోపలనే మహావిష్ణువు చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని వదిలేస్తున్నాడు అన్నమాట. అది అతి వేగంగా, శరవేగంగా బర 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 అంట వెలుగులు, క్రాంతులు కొక్కుతూ మంటలతో కూడినటువంటి శబ్దంతో బర్రొచ్చి దుర్జయుడి శిరస్సు కట్ చేసేసింది అన్నమాట. కట్ చేసేసింది. కట్ చేసిన వెంటనే మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు దేవతలందరూ కూడా ఆనందపడినారు. ఒక దుర్మార్గుని చంపిండప్ప, పోయింది మాకు ఈ కర్మ అని చెప్పి అందరూ కూడా పూలవర్షం కురిపించారన్నమాట. కానీ మళ్ళా దేవతలందరూ కూడా ఆ నైమిషారణ్యాన్ని చూస్తే ఎక్కడ చూసినా పీనుగలు, ఎక్కడ చూసినా రక్తము శవయేరులై పారుతుందన్నమాట. అప్పుడు అందరు కలిసి మహావిష్ణువుని అడిగారు, పరమాత్మ ఏమిటిది? పవిత్రమైనటువంటి యజ్ఞభూమి ఇది, మహా ఋషులంతా తపస్సు చేసినటువంటి భూమి ఇది, మరి ఇలాంటి దీంట్లో ఇంత ఘోరం జరిగింది. మరి అతను కోరుకున్న కోరిక ప్రకారము ఏమైంది? అది యుద్ధ భూమి కాదు, నైమిషారణ్యం. మనుషుల చేత చంపబడలే, జంతువుల చేత చంపబడలే, ఆయుధాల చేత చంపబడలేదు. రథ చక్రం ఆయన యొక్క చేతి సుదర్శనం వదిలినాడు. అతని కోరిక నెరవేర్చిన బ్రహ్మ ఇచ్చినటువంటి వరము తీరిపోయింది, అతన్ని చంపేశాడు. మరి తన భక్తుడిని కాపాడుకున్నాడు. అహంకారాన్ని వధించాడు, ధర్మాన్ని రక్షించాడు, తన భక్తుడిని కాపాడుకున్నాడు. కానీ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఆ రక్తం ఎలాగ పోవాలి, ఆ పీనుగులంతా ఎలా పోవాలి, ఏమిటి అని చెప్పి దేవతలందరూ మళ్ళా ఆయన వేడుకున్నారన్నమాట. అప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని మళ్ళా స్పీడ్గా వదిలేస్తున్నాడు. అది అతి వేగంగా చర 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 అంటూ వెలుగులు చిమ్ముతూ కోటి సూర్య ప్రభాకరుని యొక్క తేజస్తో అది భూమికి వచ్చేసే సర్వ
ఒక ఏటు భూమి తాకిందన్నమాట. తాకగానే అక్కడ గంగాభవాని ఉద్భవించింది. అది పెద్ద ఇదైపోయింది అన్నమాట, సరోవరం అయిపోయింది. అక్కడ ఆ నీరంతా కూడా ఇది ఫుల్ నైమిసారణ్యంలో ఉన్న రక్తము పేనుగులు మొత్తాన్ని కొట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. గంగాభవాని అంత శరవేరము అంత పవిత్రం చేసేసింది. అంత అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ కూడా ఆ యొక్క గౌరవముఖుడిని, ఆయనకు ఆ పరమాత్ముడు మళ్ళా ప్రత్యక్షమై దిగి వచ్చే, గౌరవముఖ, ఆ దుష్ట సంహారం కోసము నీకు మాయ పుట్టించాను, నేను మాయ కల్పించి ఇలా చేస్తున్నాను, నీకు ఇప్పుడు మోక్షం సిద్ధించిందని అతనికి మోక్షం ప్రసాదిస్తాడన్నమాట మహావిష్ణువు. దుష్ట సంహారం అయిపోయింది. ఆ యొక్క ఆ చక్రాన్ని టచ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క ఆ గాయం పడినటువంటి ఆ స్థలం పేరునే చక్ర తీర్థం అని పేరు వచ్చిందని ఆ యొక్క వాయుదేవుడు సప్త ఋషులకు వారి యొక్క శిష్యులకు ఈ కథను వర్ణించాడన్నమాట. వర్ణించి చెప్పాడు, ఈ విధంగా జరిగింది. అందువల్ల ఎవరిలో కూడా అహంకారం అనేది ఉండకూడదు, నేను అనేటువంటి అహంకారం ఉండరాదు. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా మీరు చెప్పినట్లు సముద్రం నీటిలో చుక్కంతా అనే జ్ఞానం మాకుందన్నావు. మీలో ఉన్నటువంటి వినయ విధేయత, విద్యకు వినయం భూషణం అన్నారు. చాలా ధన్యవాదాలు. మీ అంత గొప్పవారికి నేను జ్ఞానాన్ని చెప్పేటువంటి భాగ్యం దొరికింది కదా అని ఆ వాయునందనుడు అంటే వాయుదేవుడు ఆ ప్రభంజనుడు వెళ్ళిపోయాడట. మరి చూడండి, భగవంతుడు ఎప్పుడూ కూడా నమ్మిన వాడిని చెయ్యడదన్నమాట. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము. భగవాన్ శ్రీ వెంకయ్య స్వాములు వారు కూడా అలాగే చెప్పారన్నమాట. నువ్వెట్లుంటే అట్ల కదమ్మా, నువ్వు నా పైన ఎట్లుంటే నేను నీ పైన అంత ప్రేమగా ఉంటాను. నువ్వు నన్ను ఎలా స్వీకరించుకుంటే నేను నిన్ను అలాగా స్వీకరించుకుంటాను. నా యొక్క గొర్రె ఎక్కడున్నా కూడా 100 గొర్రెల్లో ఉన్నా కూడా నా గొర్రె ఏదని తెలిస్తే నేను కాలు బట్టి లాక్కుండేదే కదమ్మా అంటే, తన భక్తులు ఎక్కడున్నా కూడా పరమాత్ముడు విడిచిపెట్టడన్నమాట. వెంకయ్య స్వాముల వారి దండకంతో మరి ఈరోజు దీన్ని విరమిస్తాను. ఓం భగవాన్ శ్రీ వెంకయ్య స్వాముల వారికి జై. ఓం పత్రిజ్ గురుదేవుల వారికి, ఈ నైమిషారణ్యాన్ని నిర్మించిన బ్రహ్మాది దేవతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు జరుపుతూ వెంకయ్య స్వామి వారి దండకంతో నేను ముగిస్తున్నాను. ఓం శ్రీరామ అవతార, శ్రీకృష్ణ అవతార, ఓ శ్యామలాకార, నా కన్న తండ్రి జగన్నాథ, ఆపన్నివార, ప్రసన్నాత్మ, సంహాస దేవాదిదేవ, మహాదేవ గోవింద, సర్వాత్మ సర్వజ్ఞ, సర్వేశ సర్వచ్యుత, సర్వశక్తి హరి, సర్వసాక్షి ముకుంద, పరంధామ, సర్వోత్తమ నామ రూప, క్రియాశూన్య జ్ఞాన స్వరూప, అనంతాచ్యుత ప్రమేయ, కళాపూర్ణ తేజోమయ, సత్య సంకల్ప స్వామి, పరబ్రహ్మమూర్తి, మొదలు నిండు నేనెన్నడో ఎందుకు వాసి, అన్నింటి ఎందున్న మిమ్ముగానక, ఎన్నెన్ని జన్మంబులెత్తి ఎన్నెన్ని కష్టంబులను పొంది నొంది కావంటిని ఈ నేలపై మొన్న పుట్టంగానే, గట్టిగా నాయాత్మలో చేయెత్తి మృక్కి దీనబంధో దయా సింధు, ఈ జన్మనందైనా మీ వాడనవు నాకు కైవల్యమీ వేతకు, వేరు నేనేమి కోరనో దేవా, దివ్య ప్రభావ జ్ఞాన నేత్రంబుతో చూడు, శబ్దంబులో ఉండు శబ్దంబు మీ పలుకు, స్పర్శంబులో ఉండు స్పర్శంబు మీ తాకు, రూపంబులో ఉండు రూపంబు మీ రూపు, సారంబులో ఉండు సారంబు మీ తీపి, గంధంబులో ఉండు గంధంబు మీ తావు, ఈ మన్ను మీ మాయ, ఈ మిన్ను మీ మాయ, ఈ గాలి మీ మాయ, ఈ వెలుగు మీ మాయ, ఈ పంచభూతాత్మకంబు ప్రపంచంబు మీ మాయ, మీ మాయలన్నీ
మీరు కమ్మన్న మాత్రాన కాదా అదేదైనా, మీరు రమ్మన్న మాత్రాన రాదా అదేదైనా, మీరు పొమ్మన్న మాత్రాన పోదా అదేదైనా, మీ కలిమి ఏ కలిమి, మీ బలిమి ఏ బలిమి, మీ విద్య ఏ విద్య, మీ బుద్ధి ఏ బుద్ధి, మీ తెలివి ఏ తెలివి, మీ తేట ఏ తేట, మీ ఇచ్చ ఏ ఇచ్చ, మీ రచ్చ ఏ రచ్చ, మీరు మీరే మహాసత్య సంపన్న. ఈ మీరు నా పట్టు నన్ను పట్టు వారేరి, నన్ను గట్టు వారేరి, నన్ను గుట్టు వారేరి, నన్ను కట్టు వారేరి, అందైన ఇందైన ఎందైనా విచారింప మీ ఆజ్ఞ లేకుండా ఆకైనా అన్నారునా, అల్లాడు నా మేలు తోడైన, ఏ నీరు నన్ను ముంచు, ఏ గాలి నన్ను కూల్చు, ఏ యజ్ఞ నన్ను కాల్చు, ఏ శక్తి నన్ను కూల్చు, ఎవరైనా నన్నేమి చేతురు, పవల్ రే బ్రహ్మాండ భాండంబు నందంతటన్ తాండవం వాడు మీ దివ్య తేజంబు ఒక్కంగో సదా దిక్కు మీరు ఒక్కరే మక్కువ జీవులను కావగా బ్రోవగా ఏ ప్రభో పరబ్రహ్మ పాహిమాం పాహిమాం పాహిమాం. నమస్తే నమస్తే నమః. ఓం నారాయణ ఆది నారాయణ, సాయి నారాయణ సత్యనారాయణ, ఆది నారాయణ అమరనారాయణ, శ్రీ వెంకటేశాయ శిరసా నమామి, శ్రీ వెంకయార్యాయ శిరసా నమామి, పత్రిజీ గురూజీ శిరసా నమామి, పరమయోగులు శిరసా నమామి, సదానంద గురూజీ శిరసా నమామి. ఓం సర్వదేవతలకు శిరసా నమామి, నా తల్లిదండ్రులకు శిరసా నమామి, మా గురుదేవులకు శిరసా నమామి, పండిత పామరులకు శిరసా నమామి, అష్టదిక్పాలకులకు శిరసా నమామి, అవధూతలందరికి శిరసా నమామి. ఓం విశ్వమందున్నటువంటి అందరు జ్ఞానులందరికీ శిరసా నమామి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్తా సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం, అద్భుతంగా. నమస్తే మేడం, చాలా అద్భుతంగా చక్కగా లాస్ట్ మీరు అది పాడేది మొత్తం లోకంలో ఉన్న అందరికి కూడా నమస్కరిస్తూ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావం, అది విశ్వానికి, పరమ గురువులకి, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మొత్తం అందరికీ కూడా కోటి దేవతలందరికీ కూడా కృతజ్ఞత భావం చెప్పడం బాగుంది మేడం. ఆ స్తోత్రం చాలా బాగుంది, అద్భుతంగాని. తర్వాత మీరు వాళ్ళు ఇచ్చే చక్రతీర్థం అంటే ఏటో అనుకున్నాం మేము, అంటే కానీ అద్భుతంగా, అంటే మా ప్రతి ఒక్కరు ఎన్నో జన్మలు తీసుకుంటాము. అంటే భగవంలో ఉన్న అహంకారం ఏదైతే ఉంటుందో ఆ అహంకారంగా ఉంటే మనం ఏం పోతాము అనేది ఉదాహరణ రూపంలో అద్భుతంగా వివరించారు మేడం నిజంగానే. ఎందుకంటే మనిషికి ఎన్ని శక్తులున్నా, అంటే ఎంత ధనం ఉన్నా, ఎంత ఎంత జ్ఞానం ఉన్నా, మనిషికి అహంకారం వస్తే మాత్రం మనిషి ఎప్పటికైనా సరే దిగజారిపోవాల్సిందే, భస్మమైపోవాల్సిందే. ఎప్పుడైతే సరైన వారికి ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. కాకపోతే పరీక్ష పెడతా, ఎందుకంటే నువ్వు ఏం నేర్చుకుంటావో నేర్చుకో, నువ్వు నేను ఇచ్చిన వరాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటావు. ఆయన ఏమి వద్దని అనరు, ఎందుకంటే మనం ఏది విశ్వం మనం అదే అంట కదా మనకు కూడా, నువ్వు ఏ సంకల్పన చేస్తే అది మంచి అయినా చెడైనా ఇస్తుంది విశ్వం. కానీ దానివల్ల నువ్వేం నష్టపోతావు అనేది, అంటే మనం కోరిన కోరిక బట్టి మనం చేసే సంకల్పం విశ్వ కళ్యాణం కోసం అయితే పర్వాలేదు, మన స్వకార్యం కోసం చేసామనుకోండి సంకల్పాలు, అప్పుడు ఏటవుతుంది అది అది కోరిక మితిమీరి 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 లాస్ట్కి ఎందుకు కోరుకున్నావు నా బాబు భగవంతుడా అన్నట్టు వస్తుంది మనకి. అలాగే ఈ రోజు మీరు ఈ కథలో చక్రతీర్థంలోని నిజంగా ఆయన వరాన్ని దుర్వినియోగం చేసుకుంటే తన యొక్క విషయం తెలిసి కూడా కోపంతో ఎంతో మంది సైన్యాన్ని నాశనం చేసి రక్తపాతాన్ని సృష్టించడం, లాస్ట్కి తన ఏటు కోల్పోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎవరిని భగవంతుని కోరుకుంటారు అందరినీ. మళ్ళీ ఆ భగవంతుని కోరుకోబట్టి మళ్ళీ ఆయనే మన మోక్షాన్ని ప్రాప్తించాడు. అంటే ఇది ప్రతి అర్థమయ్యే, అంటే జీవితం చాలా అద్భుతంగా చక్రతీర్థం అనే దాంట్లో చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా అద్భుతంగా ఇచ్చారు. తర్వాత మీరు కృతజ్ఞతా భావం లాస్ట్ స్తోత్రంలో అంతమందికి, తల్లిదండ్రులకి, విశ్వానికి, పరమ గురువులకి, దేవతలకి, అందరికి కూడా ప్రతి ఒక్కరి పేరు 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 నాకు కృతజ్ఞతా భావం తెలియజేయడం,
లోకంలో ఉన్నందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని తెలియజే గొప్ప విషయం మేడం. చాలా బాగుంది, అద్భుతంగా. మాస్టర్స్ ఎవరైనా థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఇప్పుడు మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారండి. ఈ దుర్జటి గారిది మేము నేను 8th 9th 10th లో మటుకు ఒక పాఠం ఉందండి మా క్వశ్చన్. అది అది మాకు మళ్ళీ గుర్తుకొచ్చింది దేవుడు చెప్తున్నప్పుడు. పాటమ్మా. మేము చదువుకున్నప్పుడు దుర్జటి గారిది ఒక లెసన్ ఉంది కదండి, 8th క్లాస్లోనూ 9th లోనూ. నాకు అంత గుర్తులేదు చాలా. అదే మళ్ళీ ఆ కథ అంతా మీరు చెప్పినప్పుడు నాకు బాగా గుర్తుకొచ్చిందండి. అది అంటే పాఠం అన్నమాట, అతనిది మేము చదువుకున్న రోజుల్లో. పురాణంలో ఆ, ఆ, అదే ఆము వద ధర్మం చర అనే ఒక అవునండి. ఎంతో దుర్గతి గారిది అదే నాకు అదే మీరు చెప్పిందంతా చూస్తే మాకు ఇది లెసన్ ఉండింది, ఎంత బాగా చెప్పారు మేడము అనుకొని. అప్పుడు చదివామంటే క్వశ్చన్లు ఆన్సర్లు రాయడానికే చదివేసాము. మీరు చెప్పిన తర్వాత అంత మాకు బాగా గుర్తుకొచ్చింది మేడం. అదే మీరు అంత బాగా మళ్ళీ వివరణ చేసి చెప్పారు, మేము మర్చిపోయినవన్నీ గుర్తుకొచ్చాయి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అమ్మ చాలా చాలా బాగుంది క్లాసు. థ్యాంక్ యూ మా. మీరు క్లాస్ చెప్పడం బిగిన్ అయితే ఇంకా అది ఆగుద్దా? చాలా బాగుంటది క్లాసు. మంచి మంచి చిన్నప్పుడు అన్ని స్టోరీలు అంటే వాస్తవం రియల్ గా జరిగినవన్నీ చాలా చక్కగా తీసుకొచ్చి చెప్తారు. మనం మర్చిపోయినవన్నీ తీసుకొచ్చి చెప్తుంటారు. నిజంగా ఆయన ఏం చెప్పి మాట్లాడు బాబా, అది ఏమొస్తే అదే మాట్లాడేది. చాలా చాలా బాగుందమ్మా క్లాసు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమాదేవి గారు. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మేడం తోటి? మేడం గారు వాళ్ళ మంచి సబ్జెక్ట్ మనకి చక్రతీర్థం అనే దాని మీద ఆ స్టోరీస్ మనకు తెలిస్తేనే మనం అసలు అంటే మనలో ఉన్న కొన్ని గుణాలకు కూడా మనకు ఓహో ఇది పోగొట్టుకోవచ్చు, ఇలా ఉండకూడదు అంటే మనకి ఎక్కడ అహంకారం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎదుగుతున్న కొలిది ఒదిగి ఉండమని చెప్పేసి మహానుభావులు చెప్పింది మనకి. తోచ తప్పకుండా మనం కూడా పాటించాలి. ఈ సజ్జన సాంగత్యం అందుకే ఉపయోగపడుతుంది మాస్టర్. మనం తెలియకుండా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్క మాస్టర్ యొక్క అనుభవాల ద్వారా, వారు తెలుసుకున్న జ్ఞానం ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. మనకి ఇంత అవకాశం వచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? లేదంటే క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛాలెంజ్ శతకోటి ధన్యవాదాలు మేడం. అలాగే జూమ్ లో వచ్చిన ఆత్మబంధువులందరూ కూడా శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజు ఇంత చక్కగా మన సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్నాము. చక్రతీర్థం అనే సబ్జెక్టు ద్వారా నిజంగా మనకు కొన్ని చాలా విషయాలు తెలియవు, పురాణాలు తెలియవు కొన్ని విషయాలు. కానీ ఈరోజు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము ఎలాగుంటే మనం భగవంతుడికి ఇష్టంగా ఉంటాం అనేది మేడం గారు స్పష్టంగా అద్భుతంగా మనకి చెప్పారు. థ్యాంక్ యూ లక్ష్మి మేడం గారు. థ్యాంక్ యూ జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. శుభరాత్రి మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.